నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడు, అత్యంత పరీక్షలకు గురైన ఆటగాళ్లలో సంజు శాంసన్ ఒకరు. కేరళలోని విజింజం అనే ఒక చిన్న తీర ప్రాంతం గ్రామం నుండి వచ్చిన సంజు ప్రయాణం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగింది. సంజు విజయం అంటే ఒక తండ్రి త్యాగం, ఒక కుమారుడి పట్టుదల కలగలిపిన అద్భుతమని చెప్పుకోవచ్చు. సంజు తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేసేవారు. తన కొడుకులను అంతర్జాతీయ క్రికెటర్లుగా చూడాలనేది ఆయన కల. ఢిల్లీలో ఉన్నప్పుడు సంజు అండర్-13 జట్టు ఎంపికలో విఫలమయ్యాడు. ఆ సమయంలో తన కొడుకులకు సరైన వాతావరణం ఢిల్లీలో దొరకడం లేదని భావించిన శాంసన్ విశ్వనాథ్ ధైర్యంగా తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబంతో సహా కేరళకు తిరిగి వచ్చేశారు. ఒక తండ్రి తన కెరీర్ను పణంగా పెట్టి చేసిన ఆ నిర్ణయమే సంజు భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది. కేరళకు వచ్చిన తర్వాత సంజు తన బ్యాటింగ్తో నేషనల్ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే కేరళ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి తన అద్భుతమైన టైమింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే సంజు అసలు పేరు మారుమోగింది మాత్రం 2013 ఐపీఎల్ సీజన్లోనే. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజం సంజులోని ప్రతిభను గుర్తించి అతనికి అండగా నిలిచాడు. ఆ సీజన్లో బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకోవడంతో సంజు పేరు జాతీయ స్థాయిలో వినిపించింది. మైదానంలో అతను ఆడే షాట్లు ఎంతో కళాత్మకంగా చూడముచ్చటగా ఉండడంతో దిగ్గజ క్రికెటర్లు సైతం అతన్ని స్పెషల్ టాలెంటెడ్ అని కొనియాడారు. కానీ ఆ ప్రతిభే అతనికి కొన్నిసార్లు శాపంగా మారింది. అతను ఆడే క్లాసికల్ షాట్లు కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఆడినట్లు కనిపించి విమర్శలకు దారితీసేవి. అంతర్జాతీయ క్రికెట్లో సంజు ప్రయాణం ఏమీ సజావుగా సాగలేదు. అందులో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. 2015లో జింబాబ్వేపై అరంగేట్రం చేసినప్పుడు అతను భారత జట్టు భవిష్యత్తు వికెట్ కీపర్ అని అందరూ భావించారు. కానీ తర్వాత 10 ఏళ్ల పాటు అతనికి జట్టులో సరైన అవకాశాలు దక్కలేదు. అప్పటికే ఎంఎస్ ధోని ఉండడం, ఆ తర్వాత రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు పోటీలో ఉండడంతో సంజు రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. కొన్నిసార్లు జట్టులోకి రావడం, ఒకే ఒక్క మ్యాచ్ ఆడి మళ్ళీ జట్టుకు దూరం కావడం వంటివి అతని మానసిక ధైర్యాన్ని పరీక్షించాయి. సోషల్ మీడియాలో సంజుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతనికి అన్యాయం జరుగుతుందని అభిమానులు చేసే రచ్చపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేది. అయినప్పటికీ సంజు ఎప్పుడూ సెలెక్టర్లపై కానీ బోర్డుపై కానీ ఒక్క మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంజులో కొత్త కోణం బయటపడింది. జట్టును ముందుండి నడిపించడం, ఒత్తిడి సమయాల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం అతనిలోని నాయకత్వ లక్షణాలను బయటపెట్టింది. 2022 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లడం ద్వారా అతను తన కెప్టెన్సీ సత్తాను చాటాడు. ఇక 2024 సంవత్సరం సంజు కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. టీ20 ఫార్మాట్తో పరుగుల వరద పారించాడు. రీసెంట్గా జరిగిన టీ20 ప్రపంచ కప్లో సంజు శాంసన్ సిక్సర్ల సునామీ క్రియేట్ చేశాడు. ఒకే ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. న్యూజిలాండ్ ప్లేయర్ ఫినాలెన్ ఈ టోర్నీలో 26లు బాది అరంగేట్రంలో ఉండగా ఫైనల్ మ్యాచ్లో సంజు ఏకంగా 8 సిక్సర్లు బాదాడు. దీంతో ఈ సింగిల్ వరల్డ్ కప్లో సంజు బాదిన మొత్తం సిక్సర్ల సంఖ్య 24 చేరింది. తర్వాతి స్థానంలో హెయిట్ మేయర్ ఉన్నారు. సంజు బాదుడు చూస్తుంటే బంతిని బౌండరీ అవతల వెతుక్కోవడం కివీస్ ఫీల్డర్ల వంతైంది. కేవలం సిక్సర్లే కాదు, పరుగుల వేటలో సంజు రికార్డులు తిరగరాశాడు. ఒకే టీ20 ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా సంజు శాంసన్ నిలిచాడు. 2014 టీ20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ 319 పరుగులు చేసి రికార్డు సృష్టించగా ఈసారి సంజు ఆ రికార్డును దాటేశాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో సంజు ఖాతాలో 321 పరుగులు ఉన్నాయి. విరాట్ లాంటి దిగ్గజం ఆటగాడి రికార్డును సంజు అధిగమించడం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఓర్పు, సహనం, తర్వాత అవకాశం వస్తే బాదుడు ఎలా ఉంటుందో ఫుల్ పిక్చర్లో చూపించాడు. ఇక సంజు శాంసన్ కదా ఓర్పుకు పరాకాష్ట. ప్రతిభ ఉన్నా అదృష్టం కలిసి రానప్పుడు ఎలా నిలబడాలి అనేది సంజును చూసి నేర్చుకోవచ్చు. కేరళలోని సముద్ర తీరం నుండి ముంబైలోని వాంఖడే స్టేడియం వరకు సాగిన అతని ప్రయాణం కోట్లాది మంది యువతకు స్ఫూర్తి.
తనపై ఎన్ని విమర్శలు వచ్చినా తన ఆట తీరును మార్చుకోకుండా తనదైన శైలిలో సిక్సర్లతో సమాధానం చెప్పడం సంజు ప్రత్యేకత. నేడు భారత క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్గా ఎదిగిన సంజు రాబోయే ప్రపంచ కప్లో టీమిండియాకు కీలకమైన ఆయుధంగా మారుతాడు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సంజు శాంసన్ నుంచి మనందరం ఒక్కటే నేర్చుకోవాలి. ఎప్పుడైనా జీవితంలో అదృష్టం కలిసి రాకపోతే కుంగిపోకూడదు. ధైర్యంగా నిలబడాలి. జీవితం అందరికీ అన్నీ త్వరగా ఇవ్వదు. కొంతమందికి చాలా పరీక్షలు పెడుతుంది. ఆ తర్వాతనే విజయం ఇస్తుంది. అంతవరకు సంజు శాంసన్‌లా గట్టిగా నిలబడాలి. అప్పుడే విజయం వరిస్తుందని చెప్పుకోవచ్చు.